తల్లి లేని పిల్ల. మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యంతో వెళ్తున్నాను. మీరే కాస్త తోడుగా ఉండండి బాబు. మల్లయ్య, నీ బిడ్డ నీకే కాదు, మాకు ప్రాణమే. మేము ముగ్గురం వేరువేరుగా పుట్టినా ముగ్గురి ప్రాణం ఒకటే. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలి. మీరు చల్లగా ఉండండి బాబు. ఉంటాను. జాగ్రత్త నాన్న. బాయ్ నాన్న. సార్ రమ్మన్నారంట? అవును, రండి. హీజ్ మిస్టర్ ఆనంద్ కుమార్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. హలో సార్. మన ఇండియానే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్లో ఈయన ఒకరు. మిమ్మల్ని కలవడానికే వచ్చారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు చేసే కొత్త కొత్త ప్రయోగాలు చాలా బాగా ఫలితాన్నిస్తున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీరు రాసిన ఆర్టికల్స్ చాలా బాగా నచ్చాయి. ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప రీసెర్చ్ చేశారంటే ఫ్యూచర్లో ఇంకెన్నో వండర్స్ సృష్టిస్తారు. థ్యాంక్ యూ సార్. ఆ అద్భుతాలు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేస్తారని ఆశిస్తున్నాను. మీరు మా ఇన్స్టిట్యూట్ ద్వారా రీసెర్చ్ చేయండి. మీకు అన్ని ఫెసిలిటీస్తో పాటు 72 lakhs per annum for each one. థ్యాంక్ యూ సార్. Okay, all the best, young boys. హే శివా, నందిని, దీస్ ఆర్ అవర్ ఫారెన్ ఆఫర్ లెటర్స్. మనం అనుకున్నది సాధించాం. యాహూ, సాధించాంరా. ఏంట్రా, నేను ఇంత హ్యాపీ విషయం చెప్తుంటే ఇద్దరు డల్ గా కూర్చున్నారు. మనకు ఆఫర్ లెటర్ వచ్చింది. లెట్స్ ఎంజాయ్ రా, ఎంజాయ్. రామ్, నువ్వు ఫారెన్ ఆఫర్స్ గురించి ఆలోచిస్తున్నావు, మేము మా ఊరి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరిద్దరు ఊరెళ్ళి పంటలు పండించాలా? మన బ్యాచ్ లో ఎవరికి దక్కని ఆఫర్ మనకు దక్కింది. మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి రా. ఏంటి నందిని వీడు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు? రామ్, మాకు మా ఊరే జీవితం. మా రైతే మాకు ముఖ్యం. మా ఊరి పంటల్ని బాగు చేసి మా రైతుల జీవితాలను మార్చడమే మా ధ్యేయం. అదే మాకు ఆనందం. అసలు మేము ఈ కోర్స్ చేసేదే మా రైతుల కోసం. ఓహో, ఇద్దరు ఒకే ఊరాళ్ళు కదా, ఒకే మాట మీద ఉన్నారు. చెప్పడానికి నేనెవరిని ఇంకా? రేయ్, నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? మరేంట్రా, మనమందరం ఫారెన్ లో జాబ్ చేద్దాం అనుకున్నాం కదా. సరే, ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత మీ ఊరికి వెళ్దాం. అప్పుడు నేను కూడా వస్తా. సారీరా, అప్పటికల్లా మా ఊర్లో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంపలే మునిగిపోవు. రామ్, ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం. కానీ ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఆ రైతు ఒకసారి పంట పండిస్తే సంవత్సరం పాటు 100 మంది తిండి తినొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మేము ఊరు వెళ్దాం అనుకుంటున్నాం. ఊరు ఊరు ఊరు, ఎప్పుడు చూసినా ఊరు గురించేనా? అవునరా, మాకంటూ ఒక ఊరుంది కాబట్టి ఊరు గురించి ఆలోచిస్తున్నావు. నీదే ఊరని నీకే తెలీదు. అయినా అనాథాశ్రమంలో పెరిగినోడివి, నీకేం తెలుస్తుంది? అంటే ఇప్పుడు నేను ఎవరు లేని అనాథనని మీరిద్దరూ అంటున్నారు. రే రామ్, నేను అలా అనలేదురా. వద్దురా, నువ్వెలా అన్నావో నాకు అర్థమైంది. నేను మీలా ఆలోచించలేను. మీ ఇష్టం. ఈ మధ్యలో నీ పరిచయం జరగటం, తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం, ఆ బాధలో తాగుతూ రోడ్డు మీద తిరిగేవాణ్ణి. అలా అనుకోకుండా ఒకరోజు బేబీ, నువ్వే చెప్పు. సృజన, తిన్నావారా? చెప్పాలి. అది తినింది లేదు, వీడు పెట్టింది లేదు. ఏమైందిరా? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నన్ను వదిలేస్తున్నావారా? వారిని లోకంలో ఎవడు ఖాళీగా లేడేంట్రా. అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు. మీరు? నేనే బాబు, నేనే మల్లయ్యని. దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు. మల్లయ్య, ఏమైంది? ఏమైంది మల్లయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నందినికి ఏమైంది? శివ ఎలా ఉన్నాడు? ఇంకెక్కడ నందిని, ఇంకెక్కడ శివ?
ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు. ఇద్దరిని చంపేశారు బాబు. ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య? అవును బాబు. మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా. పాత పద్ధతులని సులకనగా చూశాం, కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు. మీ చదువుకు ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు. నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు. అవునరా శివ, ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు. ఈ ఊరినే మార్చేస్తున్నారు. ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు. కాని ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ పంచాయతీ రైతులు మీ మేలును ఎప్పటికీ మర్చిపోలేరు. అలా అనకండి అయ్యా, ఇది మా బాధ్యత. ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా. శభాష్. రే మల్లిగా. అయ్యా దండాలయ్యా. మంచి కూతుర్ని కన్నావురా. తల్లి లేని పిల్లైనా ఈ పల్లెకే తల్లయింది. అంతా మీదయ్యా. అమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడు ఈ ఆకులు పొలాలేనా? నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? ఇంతకన్నా ఇంకెలా చెప్పాలిరా మగడా? సచ్చినోడా, కూర్చో. నా పైన ఏమన్నా దృష్టి పెట్టేది ఉందా లేదా? దృష్టి పెట్టి చాలాసేపు అయింది. వెళ్ళడానికి ఏ అడ్డు అప్పు ఉందో మరి లేదంటావా? లేదంటే లేదు, ఉందంటే ఉంది. లేదు, లాక్ చేసుకో. లాక్ చేస్తా. ఎందుకు బరిదగించావే కులం తక్కువ దానా? అయ్యా, ఇదే మా శివదాన్ని ఒళ్ళ వేసుకునేదయ్యా. ఇల్లే దాన్ని ఉసుకొలిపినట్టున్నారు. కులం తక్కువ నా కొడుకులు. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. కులంలో నీకన్నా తక్కువడమే కాని గుణంలో నీకన్నా గొప్పడమే. అంత గొప్ప గుణం ఉండేదైతే మా వానెందుకు ఒళ్ళ వేసుకుంది? మీవాడే మా పిల్ల వెనకాల తిరిగాడు. పిల్లను పెంచుకోనికి చేతగా ఊరి మీద వదిలేసినోడివి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇదిగో రామిగా మాటలు జాగ్రత్తగా రాని. ఏంద్రా జాగ్రత్త? నువ్వు మాట్లాడి నన్ను అంటున్నావు. ఇందులో మీవాడు తప్పు ఉంది. ఒరే మల్లిగా, మావాడి తప్పే ఉంటే నా తల తీసుకుంటా. అంతేగాని మీ పిల్లల తప్పుడు పనులు చేసేవాళ్ళం కాదు. మాది మర్యాద ఉన్న కుటుంబం. అంటే మాకు మర్యాద తెలీదా? మేమిచ్చే మర్యాద వల్లే మీకు గౌరవం పెరుగుతుందిరా. ఏందిరా రేగి ఎక్కువగా? నాలుకలు తెగిపోతాయి. ఇది పంచాయతీ సరిపోయింది, లేకపోతాను. మీ కులం వాళ్ళందరూ ఒకటైతే మా కులం వాళ్ళందరూ ఒకటైతాం. ఊర్లో ఉండేది మీరో మేమో తెలుసుకుందాం. మాతో పెట్టుకుంటే మీ గుడిసెల్ని తగలెట్టేస్తాం. మీరేనా తగలెట్టేది? మాకు చేత కాదా? మేం తలుసుకుంటే మిమ్మల్ని చంపేసి మీ ఇళ్ళని కూలగొట్టి అదే మా కూలి పని అనుకుంటాం. ఏం చేస్తారా మీరు? కూలీనా కొడకల్లారా! ముందుకొస్తున్నారు. రే రామిగా, రే మల్లిగా, ఇప్పుడు ఏమంటారా? ఆ మల్లిగాడి పిల్లలు మేము చేసుకోమయ్యా. వారి కులం వేరు, మా కులం వేరు. నువ్వేమంటావురా మల్లిగా? మాకు కూడా ఇష్టం లేదయ్యా. చూడు శివ, చూడమ్మ నందిని, మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరే తగలబడేటట్టుంది. అలా జరగడానికి ఒక సర్పంచ్గా నేను ఒప్పుకోను. ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి. ఇద్దరూ కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు.
ఇప్పుడు ఇద్దరు విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి. మీరు చదువుకున్న పిల్లలు అర్థం చేసుకుంటారనుకుంటాను. రారా పదం. ఇక అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండు. రామ్మా. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేదు. టైం లేదు, వెళ్తాం పదా. అయ్యా, చంపేశారయ్యా. నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా. శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. నందినిని కిరాతకంగా రేప్ చేశారు. రే మల్లిగా, రే మల్లిగా, అయ్యా, ఏం చేస్తున్నావురా? తప్పైపోయిందయ్యా. ఒరే మల్లిగా, చూడు, ఒక మాట చెప్తాను, ఏమనుకోకు. కూతురుపోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు. అయ్యా, ఏమరపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి. నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది. ఇదిగో ఈ డబ్బులుంచు. పని చేస్తే ఇవ్వాల్సిన కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా అయ్యా? అది కాదురా. వద్దయ్యా, నాకు ఈ డబ్బు వద్దయ్యా. వద్దు. ఒరే మల్లిగా, మల్లిగా, పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్టా బతుకుతాడో ఏమో. అవునే, ఆ శివగాడు పట్నంలోని స్నేహితులను నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోశాడు. నా బిడ్డ నాకు కాకుండా చేసి దీనికంతటికి కారణం ఆ శివగాడి స్నేహితులే. నా కూతురిని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు. ఒరే శివగా, ఎంత మోసం చేశావురా! నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా. నువ్వు ఈ పాటికి చచ్చుంటావనుకున్నాను. నిన్ను నేను చంపుతారా? మల్లయ్య, నీ బిడ్డని చంపింది ఏం కాదు మల్లయ్య. నువ్వు కాక ఇంకెవర్రా? నీతోనే వచ్చింది కాది. అవును మల్లయ్య, మేమిద్దరం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నందిని, రామ్ మనల్ని క్షమిస్తాడంటావా? ఏమయ్యా పిఎస్, లంకేష్ ని బానే కాకాపడుతున్నావు. వాళ్ళ ఆయన రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా, తగులుకుంటే అతుక్కొని ఉంటదని. లంకేష్, ఓసారి అటు చూడు, శివానందిని ఉన్నట్టున్నారే. ఈ టైంలో వీళ్ళిక్కడేంటి? ఏం కాదులే శివ, రామ్ మనల్ని క్షమిస్తాడు. వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తారా? మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా. ఎవరే నీకన్నా? రేయ్, నా నందిని కొడతావురా? రే అంటావురా? శివ అన్నా, ప్లీజ్ అన్నా. శివ, నందిని. పిల్ల మిసమిసలాడుతోంది, ఓ సూపు చూడొచ్చు కదా. వద్దన్నా. నాకు దీని మీద ఎప్పటి నుంచో మోజుంది, కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేశా. ఏం చిక్కావే? శివ, లేదు. నందిని, అన్నా ప్లీజ్ అన్నా. శివ, అన్నా ప్లీజ్ అన్నా. నందిని అంటారు, నందిని. అన్నా వదిలేయండి అన్నా. శివ, శివ, రంకేష్, అన్నా నేను అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతా అన్నా, వదిలేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా మీకు దండం
దండం పెట్టు, వదిలేయ్ నన్ను. దున్నుకోవడానికి వచ్చినోడికి దండం పెట్టకూడదే. అన్న నీకు దండం పెడతాన్నా ప్లీజ్ అన్న. శివా ఇక్కడ వీడి పని అయిపోయింది, అక్కడ నువ్వు దాని పని చూసుకో. అన్న వదిలే. సిగరెట్ ఉందా? లంకేశుడు బాగా ఇవ్వు. మనకు ఛాన్స్ ఇస్తాడంటావా? ఏనుగులా ఉన్నావు, నీకెందుకయ్యా? అసలే షుగర్ పేషెంట్. సెక్రటరీ సిగరెట్ ఇవ్వు. లంకేష్ మేం కూడా. అదేమన్నా నా అత్త కూతురా కాబోయే పెళ్ళామా? మీలో సత్తా ఉంటే కానివ్వండి. కానీ థ్యాంక్స్ లంకేష్. లాగా ఏమయ్యా విఆర్ఓ, ఎంతసేపు అయ్యా? త్వరగా రా. ఏమయ్యా బాగా అయిందా? ఏముంది పిఎస్, అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది. ఏంటి అప్పుడే వచ్చేసావు? బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా? నా బ్యాటరీ డౌన్ కావడం కాదయ్యా, నువ్వు చేసిన భీభోత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయిందా? అవును. మరి ఊరికే వదిలేసావా? దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికే వదిలేస్తానా? చచ్చా కూడానా? ఏంటి చచ్చిందా? మరి ఇప్పుడు ఎలా? వీడు బ్రతుకుంటే మనకే ప్రమాదం.